ఏదైతే దానిలోని మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ ఇవి ఏదైతే ట్రెండ్ వెళ్తుందో ఈ ట్రెండ్ ని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అని అనిపిస్తుందో అప్పుడు మనము ఎగ్జిట్ అనేది చేయాలి. ఓకేనా? ట్రెండ్ ని మూవ్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది అనుకుంటే మనము ఎగ్జిట్ అనేది చేసేయాలి. ఓకేనా? ఆ విధంగా మనము ఎప్పుడైతే మూవ్మెంట్ బ్రేక్ అవుతుందో అని తెలుస్తుందో అప్పుడు మనము ఎగ్జిట్ అనేది చేయాలి. ఓకేనా? ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇదే. ఇప్పుడు ఈ ట్రెండ్ లో లోయెస్ట్ పాయింట్ ఇది ఉండాలి. ఓకేనా? మనకి ఈ క్యాండిల్ ది లోయెస్ట్ పాయింట్ ఉంటే చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. మనకు ఈ క్యాండిల్ యొక్క లోనే మనకు ఉండాలి. వేరే క్యాండిల్ ది లో ఉన్నా అనుకోండి ఒకవేళ మనకు అంత బాగా వర్క్ అనేది చేయదు. ఓకేనా? ఈ క్యాండిల్ ది లో ఉంటేనే వర్క్ అనేది చాలా బాగా చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు డేలో ఏ విధంగా, డేలో సేమ్ డే క్యాండిల్ లో మనము అప్ సైడ్ వెళ్ళాలంటే మనకు ఒక 4 to 5 క్యాండిల్స్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. మనం డౌన్ సైడ్ ఆప్షన్, మనం పుట్ ఆప్షన్ బై చేయాలంటే మినిమం 4 to 5 క్యాండిల్స్ అనేది అప్ ట్రెండ్ ఉండాలి. అక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అయినప్పుడు మనము అదే మనకు లో వచ్చేసి ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం, హై వచ్చేసి ఎస్ఎల్ పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ లో